హలో అండి, అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 94. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అలివేలుకి ధైర్యం చెప్పి బయటికి వచ్చాడు వెంకట్. అక్కడే కూర్చుని ఉన్న లక్ష్మి వైపు చూస్తూ, అత్తయ్య, ఇక్కడ ఎంతసేపని ఉంటారు? ఇంటికొచ్చేసేయ్. లేదురా, ఇంటికొచ్చి ఏం చేయాలరా? మీ అమ్మ నా చేత ఏ పని చేయనివ్వదు. ఇక్కడ ఉంటే కనీసం అమ్మకి తోడుగా ఉన్నట్లయినా ఉంటుంది. పర్వాలేదు, నువ్వు వెళ్ళు, ఇప్పటికే పొద్దుపోతోంది. సరే, నందిని ఏదత్తయ్య? తన్ని ఇంటికి పంపించానురా. ఉదయం నుంచి ఇక్కడే ఉంది. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటుందని. అన్నట్లు మీరేమైనా తిన్నారా లేదా? మీ అమ్మ క్యారియర్ పంపించిందిరా. ఇందాకే వినయ్ తీసుకొచ్చి ఇచ్చాడు, తిన్నాము. సరే, ఏదైనా ఇబ్బంది అయితే నాకు కాల్ చేయి, నేను వెంటనే వస్తాను. సరేరా, నువ్వు వెళ్ళు, మరేం పర్వాలేదు. అత్తయ్య, ఈ డబ్బు ఉంచు అంటూ ఒక 5,000 తీసిచ్చాడు వెంకట్. ఒరే, డబ్బులు ఎందుకురా? అదేంటత్తయ్య, మెడిసిన్స్ నువ్వు తీసుకోవడం నేను చూశాను. నీకెక్కడి నుంచి వస్తాయి చెప్పు? ఊరుకోరా. మరీను, నేను ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టలేనా? ఖర్చు పెట్టత్తయ్యా. రేపొద్దున్న ఇక్కడికి వస్తాను. నాకేదైనా టిఫిన్ ఇప్పించు, ఇద్దరం కలిసి తిందాము. కానీ ఇలాంటి ఖర్చులకు నీ చేత ఖర్చు పెట్టించకూడదు. తక్కువ అవుతుందా అత్తయ్య హాస్పిటల్లో ఖర్చు? నీకు మాత్రమే ఎక్కడి నుంచి వస్తాయి అంటూ లక్ష్మి వద్దు అని అంటున్నా చేతుల్లో పెట్టి తన ఫోన్ మోగుతూ ఉంటే, సరే అత్తయ్య, బాయ్ అంటూ బయటికి అడుగులు వేశాడు వెంకట్. వెంకట్ వెళ్ళిన కాసేపటికి హాస్పిటల్కి చేరుకుంది విశాలాక్షి. చాలా విచారంగా మొహం పెట్టి, లక్ష్మి, అత్తయ్య గారికి ఎలా ఉంది ఇప్పుడు? పలకరించింది. వదినా, నువ్వా? హా, నేనేనమ్మా. ఎందుకంత ఆశ్చర్యపోయావు? ఏమీ లేదు వదినా, 2 రోజుల నుంచి నువ్వు కనిపించట్లేదు. అక్కని అడిగితే సింహాచలం వెళ్ళావని చెప్పింది. హా, వెళ్ళాను. దర్శనం బాగా జరిగింది. అత్తయ్య గారికి బాగుండాలని భగవంతుడిని మొక్కుకున్నాను కూడా. చేతిలో ఆ బ్యాగ్ ఏంటొద్దినా? ఇది ఇది అని తడబడుతూ, ప్రసాదం అమ్మా. ఇంటి దగ్గర అందరికీ పంచిపెడదామని తీసుకొచ్చాను. అవునా? నాకు కొంచెం పెట్టు వద్దినా, ప్రసాదం కదా. లక్ష్మి అలా అడగడంతో గతుక్కుమంది విశాలాక్షి. ఏంటి వద్దినా ఆలోచిస్తున్నావు? పెట్టు. లక్ష్మి, అలా తినకూడదమ్మా. ఇంటికెళ్ళాక దేవుడికి పూజ చేసి మరొకసారి మనం కూడా నివేదన చేసుకుని అప్పుడు తినాలి. అలా ఏమీ నియమం లేదు కదా వదినా. ప్రసాదం ఎప్పుడైనా తినచ్చు. లేదు లక్ష్మి, నీకు తెలీదు. నేను చెప్పింది విను. రేపు ఉదయం పెడతాను నీకు నేను. లక్ష్మి తడబడుతూ భయంగా మాట్లాడుతుంటే డౌట్గా అనిపించింది లక్ష్మికి. సరే అని ఊరుకుంది. ఇంతకీ లక్ష్మి, అత్తయ్య గారికి ఎలా ఉందమ్మా? కళ్ళు తెరిచారా? బ్రతికి బట్ట కడతారా? లేకపోతే ఆశలు వదులుకోవాలా? కొంగు అడ్డు పెట్టుకుని ఏడుపు నటిస్తూ అంటోంది. వదినా, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. అమ్మ నిక్షేపంగా ఉంది. ఈరోజు తన కండిషన్ బాగుంటే రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తారు. నోటికి ఎంత వస్తే అంత మాట అనకు వదినా, కోపంగా అంది లక్ష్మి. ఎందుకమ్మా అంత కోపం? వదినంటే ప్రతి ఆడబిడ్డకి లోకువే. పడేవాళ్ళు ఉంటే అనేవాళ్ళు ఎన్నైనా అంటారు. ముక్కు చీదుకుంది విశాలాక్షి. వదినా, ఇప్పుడు నేను నిన్నేమన్నాను? ఇంకా ఏమనాలి? నన్ను ఒక పిచ్చముండ కింద జమ కట్టావు. నోరు మూసుకుని పడి ఉండమని చెప్పకనే చెప్తున్నావు. వదినా, నేను అంత మాట అన్నానా? నీ మాటల్లో అదే అర్థం ఉంది. మళ్ళీ ప్రత్యేకించి అనాలా? విశాలాక్షితో వాదించడం అనవసరమని ఏమీ మాట్లాడకుండా కూర్చుంది లక్ష్మి. మా నాన్నకి చెప్తూనే ఉన్నాను, అత్తలు ఆడబిడ్డలు ఉన్న ఇంటికి నన్ను పంపించొద్దు అని. ఈ ఆరళ్ళు పడలేము అని ఏదో ఒకటి గొనుగుతూనే ఉంది విశాలాక్షి. లక్ష్మికి ఆవిడ మాటలు చాలా బాధగా అనిపిస్తున్నాయి. అమల వదిన చెప్తూనే ఉంది, విశాలాక్షి వదినతో జాగ్రత్తగా ఉండమని. నేనే అనవసరంగా ఈవిడితో మాట్లాడాను. గొడవ లేనిదే తెల్లవారదు. ఈవిడ బాధ తట్టుకోలేము. అన్నయ్య ఎట్టెళ్ళిపోయాడో ఏంటో. సాంబశివుని తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి లక్ష్మికి. దిలీప్, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. ఆవిడ మనకి ఎలా ఉపయోగపడుతుంది?
పైగా అన్ని నగలు ఆఫర్ చేశావు. అవన్నీ తీసుకుని ఎటైనా వెళ్ళిపోతే నీకేమైనా మతిపోయిందా అడిగింది స్టెల్లా. డార్లింగ్, నేనెందుకు ఇలా చేస్తున్నానో తర్వాత చెప్తాను. ఈరోజేంటి ఇంత గ్లామరస్గా కనిపిస్తున్నావు? నీ అందం రోజు రోజుకి నన్ను పిచ్చివాడిని చేస్తోంది, మత్తెక్కిస్తోంది అంటూ తనని కౌగిలిలో బంధించాడు దిలీప్. స్టాప్ ఇట్ దిలీప్, ఎందుకు ఈ నటన? నాపై నీకు మోజు మాత్రమే ఉంది. నీ మనసంతా శ్రద్ధ పైనే ఉందని నాకు తెలుసు. కమాన్ డార్లింగ్, ప్రాక్టికల్లీ మాట్లాడుకుందామా? నీకు మాత్రం ఆ వెంకట్ అంటే మోజు లేదు, నాకు అంతే. అసలైతే చిన్ని నన్నే పెళ్లి చేసుకునేది. మీ వాడు మా మధ్యలోకి రాకుండా ఉన్నట్లయితే. వచ్చి నా పెళ్ళిని చెడదొబ్బాడు. లేకపోతే చిన్ని ఆస్తి అంతా నాదయ్యేది. నేను మహారాణిలా చూసుకునేవాడిని. అటు దాన్ని సుఖపెట్టేవాడిని, ఇటు నిన్ను సుఖపెట్టేవాడిని అంటూ స్టెల్లా శరీరాన్ని స్పృశిస్తూ ముద్దులు పెడుతున్నాడు. 1 మినిట్ ఆగుతావా? ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? తర్వాత మాట్లాడుకుందాం అంటూ తనని అమాంతం ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నాడు. దిలీప్, ముందు మాట్లాడు, తర్వాతే ఏదైనా. అరే, ఏం మాట్లాడతావురా? నీ ప్లాన్ ఏంటో నాకు చెప్పు. నా మీద నమ్మకం లేదా నీకు? ఉంది, అందుకే కదా నిన్ను వెతుక్కుంటూ వచ్చి నా బాధంతా చెప్పుకున్నాను. నేను నిన్ను అర్థం చేసుకుని షెల్టర్ ఇచ్చి నా దాన్ని చేసుకున్నాను. నీ దాన్నేమి చేసుకోలేదు దిలీప్, ఊరికే యూజ్ చేసుకుంటున్నావు. కమాన్ బేబీ, ఇప్పుడు నీకేం తక్కువ? ఆల్మోస్ట్ నీకన్నీ ఉన్నాయి ఇక్కడ. లగ్జరీ లైఫ్ స్టైల్ని అనుభవిస్తున్నావు, నాతో సర్వ సుఖాలు అనుభవిస్తున్నావు. కానీ ఎప్పటికైనా నేను ఇవన్నీ వదిలి వెళ్ళిపోవాలిగా. ఎవరు చెప్పారు? నువ్వు నాకు పర్మనెంట్గా కావాలి. నిజమా? రేపొద్దున్న నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటే అడిగింది శ్రద్ధ. పెళ్ళైతే అది అదే, ఇది ఇదే. తనని తమకంగా చూస్తూ అంటున్నాడు దిలీప్. నేనంటే నీకంత మోజా? చాలా నచ్చావు నువ్వు నాకు. నీలాంటి అందగత్తెను వాడు చీ కొట్టాడు అంటే వాడికి బ్రెయిన్ పనిచేయట్లేదు. అదే ప్లేస్లో నేనున్నట్లయితే అటు చిన్నీని ఇటు నిన్ను కూడా మిస్ అయ్యేవాడిని కాదు. ఇద్దరినీ సుఖపెట్టగలిగే సత్తా నాకుంది. ఇలా అంది వచ్చిన అవకాశాన్ని వదులుకునేవాడిని కాదు. రియలీ? యా, రియలీ బేబీ. ఒకటి చెప్పు దిలీప్, నీ కళ్ళకు నేను అందంగా కనిపిస్తున్నానా? చిన్ని అందంగా కనిపిస్తోందా? ఏయ్, ఇప్పుడు మన మధ్య లేని చిన్ని గురించి డిస్కషన్ ఎందుకు? అబ్బా చెప్పు ప్లీజ్. నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? నీ కళ్ళల్లో కైపు, అందచందాలను చూపించి కవ్వించడం నీకు బాగా వచ్చు. ఎవరైనా సరే ఇట్టే పడిపోతారు. మాయలాడివి నువ్వు. ఇంక టైం వేస్ట్ చేయకు, రా అంటూ తనని అమాంతం తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. అరే ఆగు దిలీప్, మరీ చిన్నీని చూస్తే ఏమనిపిస్తుంది? దూరం దూరం జరుగుతూ అడిగింది స్టెల్లా. నీ దగ్గర వచ్చిన ఫీలింగ్స్ దాని దగ్గర నాకు రాలేదు స్టెల్లా. బహుశా నీకు తెలిసిన కిటుకులు దానికి తెలియవేమో. చాలాసార్లు పెళ్ళికి ముందు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేశాను. లాగి పెట్టి ఒకటి కొట్టింది. చూడడానికి నీకంటే అందంగా ఉంటుంది, కానీ ఇలాంటి విషయాలలో దానికి అంత నాలెడ్జ్ లేదు అంటూ స్టెల్లాని మాట్లాడనివ్వకుండా తన పెదవులను అందుకున్నాడు. 2 నిమిషాల తర్వాత దిలీప్ని తోసేసి, దిలీప్, ముందు నీ ప్లాన్ ఏంటో చెప్తావా? అది చెప్తేనే నేను ఈరోజు నీకు కోఆపరేట్ చేస్తాను. లేకపోతే నీ గదిలోకి నువ్వు వెళ్ళిపో, ఖచ్చితంగా చెప్పింది స్టెల్లా. ఓ గాడ్, మీ ఆడవాళ్ళు ఉన్నారే, సరిగ్గా మా వీక్ పాయింట్ మీద కొడతారు కదా. స్టెల్లా, దిస్ ఈజ్ టూ మచ్. ప్లీజ్ కోఆపరేట్ చేయొచ్చు కదా. మంచి మూడ్లో ఉన్నప్పుడే ఇలా ఏడిపించడం కరెక్ట్ కాదు. నేను నీకు కోఆపరేట్ చేయాలంటే ముందు నువ్వు నాకు విషయం చెప్పు. ఆ విశాలాక్షి మనకు ఎలా ఉపయోగపడుతుంది? అసలు ఆవిడకు కామన్ సెన్స్ కూడా లేదు. ఊరికే డబ్బు ఆశ తప్ప. నువ్వే అంటున్నావు కదా డబ్బు ఆశ ఉందని. ఆ ఆశ మనిషి చేత ఏ పనైనా చేయిస్తుంది. చూస్తూ ఉండు, మనకు ఆవిడ చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు మీ ప్లాన్ ఏంటి దిలీప్? ఇప్పుడు చెప్పాల్సిందేనా? స్టెల్లా పక్కకు వచ్చి తనని దగ్గరికి లాక్కుంటూ అడుగుతున్నాడు. దిలీప్ చేతులు తీసేస్తూ, ముందు విషయం చెప్పు, తర్వాతే ఏదైనా. డార్లింగ్, మన చేతులకి మట్టి అంటకుండా పని జరగాలి. ఆస్తి మన చేతికి చిక్కాలి. అలా జరగాలి అంటే ఖచ్చితంగా విక్కీకి, చిన్నీకి దగ్గరగా ఉండే మనుషులు ఎవరైనా మనకి హెల్ప్ చేయాలి.
ఆఫీస్లో కావాలంటే ఇన్ఫార్మర్స్ పెట్టచ్చు, కానీ ఇంట్లో పరిస్థితి మనకి తెలియదు. ఇప్పుడు మనం చెయ్యబోయే ప్లాన్కి ఒక్క దెబ్బకి 2 పిట్టలు. దెబ్బకు చిన్ని నా ఒడిలో వాళ్ళక తప్పదు, చిన్ని ప్రాపర్టీ మనది అవ్వక తప్పదు. అసలు ప్లాన్ ఏంటి? అది మాత్రం చెప్పట్లేదు. ఏదేదో మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు. ప్లాన్ షురూ అయ్యే వరకు ఎవరికి చెప్పకూడదు డార్లింగ్. అది నువ్వైనా సరే నా మీద నమ్మకం ఉంచు. ఒక్క 1 మంత్ అంతే, వాళ్ళ లైఫ్లో ఊహించని ఇన్సిడెంట్స్ క్రియేట్ చేస్తాను అంటూ స్టెల్లాకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనని అమాంతం ఆక్రమించాడు. చిన్ని నుంచి ఫోన్ వస్తోంది. ఏంటే, బాగా గుర్తొస్తున్నానా అడిగాడు విక్కీ. చిన్నబ్బాయి గారు, నేనండి సీతమ్మని. సీతమ్మ గొంతు విని కొంచెం తడబడుతూ, సీతమ్మ, నువ్వేంటి చిన్ని ఫోన్ నుంచి కాల్ చేసావు? అంటే చిన్నమ్మాయి గారు బిజీగా ఉన్నారు బాబు. బిజీగా ఉన్నారా? ఏం చేస్తోంది? ముస్తాబైతున్నారు బాబు, సీర కట్టుకుంటున్నారు. వెంకట్ పెదవుల మీద చిన్న చిరునవ్వు. చిన్నమ్మాయి గారు మీ నెంబర్ డయల్ చేసి నాకు ఇచ్చారు. మీరు ఏం తింటారో చెప్తే నేను వంట చేస్తాను. మిమ్మల్ని అడిగి చెయ్యమన్నారు. ఇప్పుడు చేస్తావు సీతమ్మ, టైం ఎంత అయిందో చూస్తున్నావా? ఎంతసేపు అబ్బాయి గారు, మీరు వచ్చేపాటికి వేడి వేడిగా ఉండాలని చెప్పారు. అందుకనే లేటుగా వంట మొదలు పెడుతున్నాను. మీరు స్నానం చేసి రాగానే వేడి వేడిగా వడ్డిస్తాను. ఏం వండమంటారు చెప్పండి? విక్కీ తనకిష్టమైనవన్నీ చెప్పాడు. అట్టాగే అబ్బాయి గారు, మరి ఉంటాను. ఏ సీతమ్మ, మీ చిన్నమ్మాయి గారికి ఫోన్ ఇవ్వు. చెప్పాను కదా బాబు, అమ్మాయి గారు ముస్తాబవుతున్నారు, తలుపేసేసుకున్నారు. నువ్వు లోపలికి వెళ్ళివ్వు ఫోను. అమ్మో, ఇంకేమైనా ఉందా? అరిచి గోల చేస్తారు బాబు. చిన్నమ్మాయి గారికి సాన సిగ్గండి అంటూ ముసిముసిగా నవ్వింది సీతమ్మ. సరే సీతమ్మ, మీ చిన్నమ్మాయి గారికి చెప్పు. నేను రావడానికి ఇంకా గంట టైం పడుతుంది. కాల్ కట్ చేసి సరాసరి ఇంటికి వెళ్ళాడు వెంకట్. వెంకట్ పెరట్లో బైక్ పార్క్ చేసి లోపలికి వస్తుంటే అమల చూసి, వీడేంటి ఇక్కడికి వచ్చాడు? మళ్ళీ ఇద్దరికి ఏదైనా గొడవ జరిగిందా అనుకుంటూ ఎదురు వెళ్ళింది. ఏంట్రా ఇక్కడికి వచ్చావు? అమ్మా, కూరగాయలు ఇద్దామని వచ్చానే. అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా, పైగా అందరికీ క్యారియర్లు కట్టి పంపిస్తున్నావు. నువ్వు ఒక్కదానివి, అన్నిటికీ తిరగడం కష్టం. వినయ్కి స్వప్నకి కూడా ఏదో ఒక పని చెప్తూ ఉండు. ఆరోగ్యం జాగ్రత్త. సర్లే, ఏమైనా తింటావా? లోపలికి రా. వద్దే, ఇంటికి వెళ్ళాలి. అక్కడ చిన్ని నా కోసం వెయిట్ చేస్తోంది. కొంచెం ఇబ్బంది పడుతూ అమల ఏమైనా ఫీల్ అవుతుందేమో అని ఆలోచిస్తూ, కొంచెం కాఫీ పెట్టివ్వమ్మా, తాగేసి వెళ్తాను అన్నాడు. వాళ్ళమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక లోపలికొచ్చి కూర్చున్నాడు. ఏంటమ్మా ఎవరూ కనిపించట్లేదు? వినయ్, నందిని, నాన్నగారు, స్వప్న, మావయ్య, శ్రీను ఏరి? ఒక్కరు కూడా కనిపించట్లేదు. ఒరేయ్, రాత్రి 10 అవుతోందిరా, ఇప్పటి వరకు మెలకువగా ఉంటారా? తిని ఇంటి వెనక పెరట్లో పక్కలో వేసుకుని పడుకున్నారు. ఓ సరే అయితే. అంటే మావయ్య వచ్చాడు కదా, మళ్ళీ పలకరించకపోతే అత్తయ్యని ఏదో ఒకటి అంటాడు కదమ్మా. రేపు ఉదయం వచ్చి మాట్లాడతాను. ఒరేయ్, అందరన్న మాటలు పట్టించుకుంటే ప్రశాంతంగా ఉండలేవు. అవన్నీ వదిలే. అనేవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నీకు 1 2 పనులు, ఊపిరి ఆడకుండా సతమతం అవుతుంటే కొంచెం కోపంగా అంది అమల. సర్లే, నీకెందుకంత కోపం వస్తోంది? నువ్వు తిన్నావా అమ్మా? అందరి భోజనాలు అయ్యాయి. ఇంక నేను కూడా నిద్రపోదాం అనుకుంటున్నాను, నువ్వు వచ్చావు. అవునరా, హాస్పిటల్కి వెళ్ళావా? మీ నానమ్మ ఏమంటోంది? ప్రత్యేకించి ఏమీ లేదమ్మా. ఆవిడ ఎలా ఉంటుందో నీకు తెలియందేముంది, కానీ చెప్పాల్సిన విధంగా చెప్పి చూశాను. బహుశా ఈరోజు నైట్ సైలెంట్గా ఉంటుంది చూడు. అంతలా ఏం చెప్పావురా? వంటింట్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి పాలు కాచి కాఫీ పెడుతూ అడిగింది అమల. ఏం చెప్తాను? రకరకాల పిండి వంటల పేర్లు చెప్పి నువ్వు సైలెంట్గా ఉంటే ఇంటికి పంపించేస్తారు, అప్పుడు అవన్నీ తినచ్చు అని చెప్పాను. ఒరేయ్, ఆవిడ హార్ట్ పేషెంట్. నువ్వు ఎక్కడా లేని ఆశలన్నీ పెట్టావనుకో, ఇంటికి రాగానే మొదలు పెడతారు. నన్ను ప్రశాంతంగా కూర్చొనివ్వరు. ఇంటికి వచ్చాక ఆవిడని ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేం కంగారు పడకు. సర్లే అరేయ్, అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. మార్నింగ్ చిన్ని మన ఇంటికి వచ్చింది తెలుసా? తెలుసు, అది చెప్పింది నాతో. అమల కాఫీ తొరిపి తీసుకువచ్చి వెంకట్కి అందిస్తూ, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందిరా. మీ గొడవ ఎక్కడి దాకా వెళ్తుందో అని భయం వేసింది. అమ్మా, చిన్ని కోపం పైపైనే. నిజంగా నేను దూరం అయితే అది తట్టుకోలేదు. నాకంటే ఎక్కువ అదే బాధపడింది. కాఫీ తాగుతూ అన్నాడు వెంకట్.
అవునరా నిజమే. చిన్ని గోల్డ్ చైన్ సుబ్బులకి ఇవ్వడం గుర్తుకు వచ్చి అదే విషయం వెంకట్ దగ్గర మాట్లాడదామనుకుంది అమల. మరుక్షణంలోనే విద్యాధర్ మాటలు గుర్తుకు వచ్చాయి. అమల, చిన్నితో నేను మాట్లాడతాను, నువ్వు కంగారు పడకు అన్న భర్త మాటలు గుర్తుకు వచ్చి సైలెంట్గా ఊరుకుంది. సరే అమ్మా, ఇంక నేను బయలుదేరతాను, అన్నట్లు మర్చిపోయాను అంటూ బ్యాగ్లో నుంచి తన శాలరీ డబ్బులు తీసి అమలకి ఇస్తూ, అమ్మా ఈసారి ఒక 20,000 నేను తీసుకున్నాను. అత్తయ్యకి ఒక 5,000 ఇచ్చాను. ఇంకొక 5,000తో చిన్నికి ఏదైనా కొందామని. ఇంకొక 10,000 ఖర్చులకు ఉంచుకున్నాను. ఒరేయ్, నాకు చెప్పాలారా నువ్వు? నీ అవసరాలకి నువ్వు ఉంచుకునే ఇంటి ఖర్చులకు ఇస్తూ ఉండు. నాకేం ఖర్చులుంటాయి? అన్నీ మీరే చూసుకోండి. ఈ నెల మాత్రం 20,000 తీసుకున్నాను అంటూ మిగిలిన 80,000 అమలకి ఇచ్చేసి, రేపొద్దున నానమ్మని డిశ్చార్జ్ చేయడానికి మ్యాక్సిమం ఒక 50,000 అవుతుందేమో కదా, దగ్గర ఉంచు, జాగ్రత్త అని చెప్పి వెళ్తూ ఉంటే, ఆగరా వెంకట్ అంటూ లోపలికి వెళ్ళి మల్లె పువ్వులు కనకాంబరాలు కలిపి ఒత్తుగా చక్కగా కట్టిన పూలమాల తీసుకువచ్చి వెంకట్కి ఇస్తూ, చిన్నికి ఇవ్వరా, అది పెట్టుకుంటుంది, మన పెరట్లో పూసిన పువ్వులు. వెంకట్ పెదవుల మీద చిన్న చిరునవ్వు. అలాగే అమ్మా, ఉంటాను. జాగ్రత్త, చిన్నగా వెళ్ళు, వెళ్ళగానే కాల్ చేయి. అలాగే, బాయ్ అంటూ విజిల్ వేసుకుంటూ హుషారుగా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు వెంకట్. చిన్నమ్మాయి గారు ముస్తాబవుతున్నారండి అన్న సీతమ్మ మాటలు గుర్తుకు వచ్చి ఏదో గమ్మత్తైన ఫీలింగ్. ఎలా రెడీ అవుతుంది? చీర కట్టుకుంటోంది. నాకు తెలుసు, అందుకే దానికి అంత టైం పడుతోంది. చీరలో నా పెళ్ళం చాలా అందంగా ఉంటుంది. అబ్బా, ఎన్ని రోజుల తర్వాత చిన్ని నేను ఒకే రూమ్లో. ఈ రోజంతా దాన్ని చూస్తూనే తెల్లారిపోతుందేమో. ఎన్ని రోజులైంది దగ్గరగా చూసి. చాలా మాట్లాడాలి దానితో, ఒళ్ళో పడుకుని కబుర్లు చెప్పాలి. కానీ గట్టిగా కౌగులించుకుంటే ఊరుకోద్దు. రొమాన్స్ అంటే కొడుతుందేమో. జస్ట్ చిన్న చిన్న ముద్దులు, చిన్న చిన్న హగ్గులు, అంతేనేమో. ఈ విషయంలో త్వరగా క్లారిటీ తెచ్చుకోవాలి. రేపు మార్నింగ్ చిన్నిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఇలా ఎన్ని రోజులు దూరంగా ఉండాలో డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. బేబీ పుట్టే వరకు అంటే చచ్చాను. రోజు చన్నీళ్ళ స్థానం తప్పదేమో నాకు. అయినా అదేంటి, ఇలా ముట్టుకున్నానో లేదో అలా ప్రెగ్నెంట్ అయిపోయింది. వద్దురా విక్కీ, సేఫ్టీ యూజ్ చేద్దామని అది చెప్తూనే ఉంది. నేను వినలేదు. కానీ ఇంత స్ట్రాంగ్ రిజల్ట్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబోయ్, అప్పుడే నేను డాడీని అయిపోతున్నాను. సంతోషించాలా, బాధపడాలా? ఈ ఫీల్ కొంచెం హ్యాపీగా అనిపిస్తోంది, కొంచెం భయంగా కూడా అనిపిస్తోంది. అప్పుడే చిన్నికి 2nd మంత్ కూడా వెళ్ళిపోతోంది. ఇంకా జస్ట్ 7 months ఉంటాయేమో, అంతే. 7 months తర్వాత నైట్ నేను మంచి మూడ్లో ఉన్నప్పుడు పాపాయి గట్టిగా ఏడిస్తే నన్ను తోసేసి, అయ్యయ్యో ఆగండి బేబీ ఏడుస్తోంది అంటూ పాటలు పాడుతూ అటు ఇటు తిప్పుతూ పాపతోనే టైం స్పెండ్ చేస్తుందేమో. లేకపోతే పాపని నాకిచ్చేసి అది నిద్రపోతుందేమో. ఏదైతే ఏంటి, రొమాన్స్కి మాత్రం ఖచ్చితంగా టైం తక్కువే ఉంటుంది పిల్లలు పుట్టిన తర్వాత. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఇంటి వరకు చేరుకున్నాడు. ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.